ఒక మంచి అవకాశాన్ని బట్టి, గొప్ప సమయాన్ని బట్టి నిజంగా దేవాదేవుని మనం ఏమి రుణం తెచ్చుకోలేం. కానీ నిజంగా ఇవాళ ఉపవాస దినాలు, 40 దినాల ఉపవాస దినాల్లో మరి రోజు 6వ రోజు మనం చేరాం. దేవుని మహాకృప చేత ఈ విషయం వరకు ఎంతగానో దేవుడు కాచి కాపాడిన దేవుడు, కృపనిచ్చిన దేవుడు, బలపరిచిన దేవుడు, భద్రపరిచిన దేవుడు, తన యొక్క ఏర్పాట్లు తన రెక్కల కింద భద్రపరిచి మరి మనల్ని మన కుటుంబాన్ని నడిపిస్తున్న గొప్ప దేవుడు. నిరంతరం కూడా మన చేత స్తుతించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చేతులెత్తి మహిమపడదాం. హల్లెలూయా. నిరంతర స్తోత్రాడు ఆయన, నిత్య స్తుతులకు పాత్రుడు ఆయన, మహోన్నతుడు అయిన మహాగణుడు మన దేవుడి రోజు. అటువంటి దేవుడు నిత్యము కొనియాడబడాలి, మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. ఈరోజు ఆ పని మనమేం చేయాలి? ఈరోజు లోకం దేవుడిని ఎంతగా స్తుతించగలిగితే, ఎంతగా మనం నమ్మగలిగితే, ఎంతగా మనం ఆరాధించగలిగితే అంత బలము, శక్తి, ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. దేవుని కృప నిరంతరం మనకు తోడే ఉండడానికి అవకాశం ఉంది. ఈ ప్రత్యేక 40 దినాల ఉపవాసాల్లో మరి దేవుడు ఎంతగానో మనతో మాట్లాడుతున్న ప్రశ్న బట్టి మరి ఆ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట్లాడుకొని మనం లేఖనాధారణ చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట కనపడతాం. చూడండి, కీర్తన 110వ అధ్యాయంలో మరి ఒక మాట మనం చదివిన మొదటి వచ్చిన చదివితే చక్కని వాక్యం. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, శత్రువులను నీ పాదపీఠముగా నేను చేయ వరకు నా కుడి పార్శ్వమందు కూర్చోమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సెలవిస్తున్న మాట. ఈ రోజున అవునన్నా కాదన్నా మన జీవితాల్లో ప్రతి వారు చెప్పేది ఏంటంటే కొన్ని సమస్యలండి, కొన్ని ఇరుకులండి, కొన్ని ఇబ్బందులండి, కొన్ని ఆటంకాలండి, కొన్ని అభ్యంతరాలండి, శరీర బలహీనతలండి, లేకపోతే రకరకాల సమస్యలు, అవసరాలు చాలా సందర్భాలు మనం వింటా ఉంటాం, మనం చెప్పుకోవడమే కాదు, ప్రభువుని నమ్మి అందరం కలిసి ఒకరి కోసం ఒకరు మనం ప్రార్థన దేవుని చూసుకుంటున్నాం. ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం, ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. ఈ రోజు సమస్యలు లేని వారు ఎవరు ఉండరు, ఏదో సమస్య ఉంటుంది మానవ జీవితంలో. ఈ కుటుంబ నైపథ్యంలో, కుటుంబ వ్యవస్థలో, ఈ బాంధవ్యాల మధ్య, బంధాల మధ్య మనం ఉన్నాం కనుక నాకు వ్యక్తిగతంగా లేకపోయినా కుటుంబ సభ్యులు ఏదో ఒక అవసరాలు ఉంటాయి. అట్లా ప్రతి విషయంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా మరి ఎన్నో అవసరాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతా ఉంటాయి. ఈ రోజున కొన్నేమో నేను చాలాసార్లు మీతో ఉంటాను. ఈ రోజున కొన్నేమో దేవుని యొక్క పరీక్ష కోసం మనకు వస్తే, కొన్నేమో మనం చేసిన అపరాధాలు, అతిక్రమాలు బట్టి కొన్ని వస్తే, కొన్నేమో కావాలని అపవాది సాతాను మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని, లేదా మనం నష్టపరచాలని, మనం ఇబ్బంది పెట్టాలని రకరకాలుగా మన మీద కొన్ని రకాల శోధనలు, కొన్ని కష్టాలు, కొన్ని సమస్యలు పంపిస్తూ ఉంటాయి. అర్థమవుతుంది కదా? కొన్ని సమస్యలు పంపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రోజు మనం చేయాల్సిన పని ఏంటంటే, మరి నిజంగా అన్నిటికన్నా మనకి వాళ్ళ దేవుడి ఆధారం కనుక, దేవుడి మీద మనం ఆధారపడ్డాం కనుక, గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక, ఈ రోజున ప్రభు అంటున్నారు, మీరు మొదలుపెట్టి నేను ఉత్తరమిస్తానని వాగ్దానం చేశారు కనుక, నువ్వు పిలిస్తే నేను పలుకుతానని ఆయన అంటున్నాడు కనుక, నువ్వు పిలిస్తే నేను ఉన్నానని ఆయన వాగ్దానం చేశాడు కనుక, ఈ రోజున మనం దేవుడిని నమ్ముకొని దేవుని ఎదుట ఏ అంశమైనా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, అపవాది సాతాను శత్రువుగా మనకు వేసే అనేక రకాల అగ్నిబాణాల నుంచి తప్పించబడటానికి మనం దేవుని మీద ఆధారపడుతున్నాం ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఒక మాట మీరు గమనించాలి, శత్రువు ఎవరో కాదు, వాళ్ళ ప్రధాన శత్రువు ఎవరు అంటే మనకు అపవాది సాతానే. అవునా కాదా? మనుషులు ఎవరో కాదు, వ్యక్తులు కాదు. ఈ రోజున వాళ్ళ అపవాది సాతాన్ని అనేక రకాల ఆటంకాలు, అభ్యంతరాలు, బంధకాలు, రకరకాల పరిస్థితులు మనం కలుగు చేస్తూ ఉంటాడు. ఈ రోజున ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం, దేవుని బిడ్డగా మనం ఉన్నాం. ఈ రోజున ప్రభువుని యేసుక్రీస్తు వారిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభువుని యేసుక్రీస్తు వారి గొప్ప రక్షణ మనం పొందుకున్నాం. ఈ రోజున ప్రభువుని వెంబడిస్తున్న మన జీవితాల్లో ఖచ్చితంగా వాడి ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉంటాడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి, ప్రభువుని నమ్మాలి, ప్రభువుని వెంబడించాలి, ప్రభువులో మనం ఉండాలి. వాక్యంలో చక్కని మాట, దేవుని మాటే కదా మనకు ఆధారం. కోసం చెప్పండి, ఎవరి మాట ఆధారం? 110వ అధ్యాయంలో ఆయన అంటారు, నీ శత్రువులైన అపవాదిని నీ పాదపీఠముగా నేను చేయనంత వరకు. శత్రువులను దేవుడు ఎక్కడ తీసుకొస్తాడంటే పాదపీఠముగా నేను చేయనంత వరకు కూడా నువ్వు వచ్చి నా కుడి పార్శ్వంలో కూర్చోమంటున్నాడు దేవుడు ఈ రోజు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, మన జీవితాలు మనం ఎక్కడ ఉండాలి? ఈ రోజు దేవుని దగ్గర ఉండాలి. ఇవాళ అపవాది సాతాను ఎన్ని రకాల పరిస్థితులు వాడు కల్పించినా నోటికి నోటిపాటు మనం గమనిస్తే, ఆలోచన చేస్తే, ఈ రోజున వాళ్ళ దేవుడు అనే వాడి మీద మనం ఆధారపడితే ప్రభు అంటున్నాడు, నీ శత్రువు సంగతి నేను చూసుకుంటాను అంటాడు. ఆయన చేయవలసిన కార్యం ఆయన చేయాలి అంటే మనం ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద డిపెండ్ అవ్వాలి. ఈ రోజు ఈ ఉపవాస దినాల్లో మనం తప్పనిసరిగా ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. నేను గతంలో కూడా చెప్పాను, ఉపవాసం అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధానంలో ఎక్కువ దేవునితో సహవాసం చేయాలి, దేవుని దగ్గర చెప్పుకోవాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి. ఈ రోజు మన జీవితాలు ఆ పని మనం చేసేవారు ఉన్నప్పుడు మన మొర తప్పనిసరిగా దేవుడు ఉంటాడు. ఈ రోజు లేఖనాలు మనం చూసాం, ఎంతో మంది వ్యక్తులు, భక్తులు వారి జీవితాల్లో దేవునికి మొరపెట్టారు, ప్రార్థన చేశారు, ఆధారపడ్డారు. ఈ రోజు దేవుడే దిక్కు అనుకున్నారు. ఎంత కష్టం వచ్చినా, ఎంత భయంకరమైన శోధనలు వచ్చినా మరి భయపడలా, దడవలా, దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేశారు. నేను చాలాసార్లు మీతో అంటాను,
మామూలు ప్రార్థన కన్నా కొన్నిసార్లు ఉపవాస ప్రార్థన చాలా శ్రేష్టమైనది. ఈ రోజు హల్లెలూయా. గడ్డు లాంటి సమస్యలు, ప్రాణాపాయాల మీదకి వచ్చిన అపవాది ఎన్ని రకాలుగా మన మీద దాడి చేయాలని ప్రయత్నం చేసినా తప్పించడానికి మన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు ప్రభు అంటున్నారు, శత్రువులు నేను పాతిపెట్టంగా చేస్తాను, నీ శత్రువు వెనకకు పారిపోయేలాగా చేస్తాను. 57వ కీర్తనలు అంటారాయన చక్కని మాట. నేను మొరపెట్టుదని మన భక్తుడు అంటున్నాడు, సాతాను లేదా శత్రువు వెనకకు పారిపోవును గాక. హల్లెలూయా. మన మొరపెట్టుదనమున అపవాదిని, సాతాన్ని, శత్రువుని దేవుడు ఏం చేస్తాడంటే పారిపోయేలాగా చేస్తాడు. ఈరోజు ఆయన మన పక్షమును ఉంటానంటాడు. ఈరోజు మన పక్షమును వహించి మనకు సహాయం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు అలా ఎన్నో కార్యాలు నిన్నటి కాలశంలో కూడా మనం చూసాం. ఎన్నో పట్టణస్థులైన వారు కూడా మరి ఆ విధంగా దేవుని మాట విని ఆ హెచ్చరికను తీసుకొని వెంటనే ఆలస్యం చేశారు. వెంటనే విశ్వాసం నుంచి దేవుని మీద ఉపవాస తీర్మానాలు తీసుకొని సింహాసనం రాజుతో సహా సింహాసనం దిగి మరి ఏ విధంగా తమను తాము తగ్గించుకొని దుర్మార్గత విడిచిపెట్టి, చెడ్డ పనులు విడిచిపెట్టి, బలాత్కారాలు విడిచిపెట్టి దేవాది దేవుని సన్నిధిలో ఎలా కలిసి వారు ప్రార్థన చేశారో, ఆ ప్రార్థన చేయడం ద్వారా దేవుడిని తిరిగి ఏ విధంగా వారు మెప్పించగలిగారో, రాబోతున్న ఉగ్రతను తప్పించుకోగలిగారో లేఖనాలు మనం చూసాం. హల్లెలూయా. రాబోతున్న ఉగ్రతను తప్పించుకున్నారు. అంటే దీన్ని బట్టి ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా కాబట్టి ఖచ్చితంగా ప్రార్థన శ్రేష్టమైందే కదా. ప్రార్థన చేస్తే దేవుడు కనికరిస్తాడు కదా, అది మనం నేర్చుకోవాలి. ప్రార్థన చేస్తే దేవుడు కనికరిస్తాడు. అందుకని అంటాను ఎప్పుడు, ప్రతి మోకాలు దేవుని ఎదుట, ప్రతి నాలుగు తప్పక దేవుడిని స్తుతించాలి. ఎంతగా స్తుతిస్తే అంత ఆశీర్వాదం. ఈరోజు సరే, ఈ సందర్భాన్ని బట్టి ఇవాళ ఒక సంఘటన నేను మీతో చెబుతాను. ఎస్తేరు గ్రంథంలో సంఘటన మనం చూసినప్పుడు 4వ అధ్యాయం మొదట మాట చదివితే, జరిగినదంతా తెలియగానే మొర్దెకయి తన బట్టలన్నీ కూడా చింపుకొని గోనె పట్ట వేసుకొని బూడిద పూసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనం చేసి హల్లెలూయా. ఇక్కడ లేఖనాలు మీకు తెలుసు, ఎస్తేరు గ్రంథంలో మీకు మొర్దెకయి అనే వ్యక్తి మనకు కనపడుతున్నాడు. దేవుని మహాకృప చేత అతి పేదలైన మొర్దెకయి గాని, మొర్దెకయిని పెంచి పెద్ద చేసిన ఎస్తేరు గాని నిజంగా ఆ రాజ్యానికి, ఆ సామ్రాజ్యానికి తేపడ్డారు. దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క కృప ఎస్తేరు మీద ఉంది కనుక చక్రవర్తి గారి దృష్టిలో పట్టడం, మరి ఆ విధంగా ఎస్తేర్ని ఆ చక్రవర్తి గారు వివాహం చేసుకోవటం, ఎస్తేరు కాస్త ఎస్తేరు రానైపోవటం లేఖనాల గతంలో మనం చూసాం. ఈరోజు హల్లెలూయా. అదే రాజ్యంలో మరి పెంచి పెద్ద చేసే మొర్దెకయి కూడా అక్కడే పెరుగు ఉన్నాడు. ఆ రాజ్యంలోనే ఉంటున్నాడు. అక్కడ ఉంటున్న పరిస్థితులు మనం చూసాం కదా. చక్కగా వారి జీవితం సాఫీగా సాగిపోతుందేమో అనుకునే పరిస్థితులు మన జీవితాలు కూడా కంటే ఇవాళ పర్వాలేదు, ఇవాళ బాగుంది, ఇలా సాఫీగా మన జీవితాలు అలా వెళ్ళిపోతాయి అనుకోవడానికి లేదు. ఏ రోజున ఏ కష్టం వస్తుందో తెలియదు, ఏ సమస్య వస్తుందో తెలియదు, అపవాది సాతాను ఏ ఆటంకాలు మనం కలుగు చేస్తాడో తెలియదు. వాళ్ళ పైగా దేవుని బిడ్డగా ఉన్న మన జీవితాల్లో ఏ క్షణాలు ఏ పరిస్థితులు మనం ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈరోజు హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఒక మాట అంటాను, దయచేసి గమనించాలా. ఇవాళ దేవుని ఏర్పాటులో ఉన్న మన జీవితాల్లో ఏ పరిస్థితి వచ్చినా మనమైతే కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం గొప్పవారం కాదు, కానీ మన దేవుడు గొప్పవారు. మన దేవుని మీద ఆధారపడ్డారు, గొప్ప రక్షణ అనుభవం కలిగి ఉన్నాం కోసం. అందుకని మనమేమి ఇవాళ ఎన్నో అనుభవాలు ఇప్పటికే దేవుడు మనకు చూపించారు. ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ఎలా మనం ప్రార్థన చేసుకోవాలి, ఎలా దేవుని మీద ఆధారపడాలో, ఏ విధంగా మనం మొరపెడితే దేవుడు మనకు సహాయం చేస్తాడో ఆల్రెడీ మన అందరి జీవితాల్లో కూడా అటు అనుభవాలు దేవుడు మనకు కలుగు చేశాడు ఇప్పటికే. హల్లెలూయా. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఏమొచ్చినా కూడా మనం కంగారు పడాల్సిన పని లేదు. కాబట్టి మొర్దెకయి జీవితంలో ఈ రోజున ఓ సంగతి విన్నాడంట. ఆ సంగతి విన్నప్పుడు చాలా బాధ కలిగి బట్టలన్నీ చించేసుకొని ఉపవాసం అండి గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని తను తాను తగ్గించుకొని మరి ఆ విధంగా రాజు గుమ్మం ఎదురు కూర్చొని దుఃఖపడుతూ ప్రార్థన చేస్తున్నాడంట. దుఃఖించుచు అన్నిటికని ఈ రోజున కన్నీటి ప్రార్థన చాలా శ్రేష్టమైంది. ఉపవాస ప్రార్థన మరి శ్రేష్టమైంది. ఉపవాసం ఉన్నప్పుడు దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో మన హృదయాలు కుమరించే ప్రార్థన దేవునికి చాలా ఇష్టమైంది. ప్రభు అంటారు లేఖనాలు చూసాం కదా, విలాప వాక్యాల్లో, నీరు కుమ్మరించబడినట్టుగా మీ హృదయాలు దేవుని ఎదుట కుమ్మరించబడాలి అని బైబిల్ చదివిస్తాం. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. నీళ్లు కుమ్మరించబడినట్టుగా మన హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించబడాలి. దేవుని ఎదుట అట్లాంటి ప్రార్థన మనం చేసుకునే వారికి ఉండాలి. ఇవాళ మొర్దెకయి తీర్మానం తీసుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు వచ్చింది ఈ కష్టం? ఏమిటి ఆయనకు వచ్చిన కష్టం? లేఖనాలు మనం చూస్తే అక్కడ మాట, ఆ రాజ్యంలోనే హామాన్ అనే మంత్రి గారు ఉన్నారు. ఆ మంత్రి గారు మొర్దెకయి మీద కోపం తెచ్చుకున్నాడు. ఎందుకు వచ్చింది కోపం? లేఖనాలు అక్కడే మనం చూస్తే 3వ అధ్యాయంలో 5వ వచనం చూస్తే అక్కడ మాట, మొర్దెకయి వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపం తెచ్చుకొని మొర్దెకయి ప్రాణము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకయి యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని మొర్దెకయి స్వజనులకు యూదులందరినీ
చెప్పండి ఆ మాట. యూదులందరినీ, యూదులంటే దేవుని పెట్టలేక దేవుని జనాంగమే కదా. కాబట్టి ఈ రోజున యూదులందరినీ కూడా సంహరించుటకు ఆలోచన చేశాడంటే ఒక వ్యక్తి. చూసారా? కాదు, వాళ్ళ సమస్య అనేది ఎట్టించొద్దంటే ఉత్తి పుణ్యానికి అనమాట. ఈ ఈ సంఘటనలో మొదటికే ప్రత్యేకంగా చేసిన తప్పేమీ లేదు నిజంగా. అసలు యూదులు చేసిన తప్పు అసలే లేదు ఈ రోజు. మరి నిజంగా ఒక్క పనేనంట, అతని మనసులో ఒక ఆలోచన, ఆయన ఎదుట వంగలేదంట, వంగి వంగి నమస్కారాలు పెట్టలేదండి. చాలా చిన్న విషయం కదండి. కొన్ని కుటుంబాలు నిజంగా వాళ్ళ క్రైస్తవ కుటుంబాలు మనం గమనించాలి. నేను అందుకే చాలాసార్లు మీతో అంటాను, సాతాను సులువుగా చిక్కులు పెట్టేస్తుందండి వాళ్ళ కుటుంబాల్లో కూడా. చూడండి, అందుకని ఉపవాస దినాలు ప్రారంభించిన రోజు నేను అన్నాను, ఈ ఉపవాస దినాలు మరింత జాగ్రత్తగా ఉండండి అమ్మా. పుట్టప్పుడు కన్నా జాగ్రత్తగా ఉన్నాం. ఈ రోజున అపవాది సాతాను సులువుగా ఏ పూట ఎక్కడ చిక్కులు పెడుతూ తెలవుతూ చిన్న విషయాలు కాయించుకుని అనమాట. అవతల వాడు వాళ్ళ హామాన్ అసలు పాపం తెచ్చుకోవాల్సిన పని అని, అది పెద్ద విషయమా? వంగి వంగి నమస్కారం పెట్టలేదండి మొదటికే హామాన్. వంగి ఇవాళ సువార్తలకు వెళ్తే మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా 40 పూట్ల ఉపవాసం ఉండి, 40 దినాలు ఉపవాసం ఉండి, 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆత్మశక్తి పొందుకొని, ఏ శక్తి పొందుకున్నారు? ఆత్మశక్తి పొందుకొని మరి ఆ విధంగా బయటకు వచ్చి, అరణ్యం నుంచి బయటకు వచ్చినప్పుడు సాతాను ఆయన శోధించడం మొదలు పెట్టిందంటే. అవునా కదా? సాతాను ఆయన ఏం చేస్తుంది? అందుకని వాళ్ళు ఇందాక అన్నాను, ఎవరయ్యా మన శత్రువు అంటే సాతాను అపవాదే. వ్యక్తులు, మనుషులు కాదు ఈ రోజున. వాళ్ళు నేను అంటాను, మొదటికాయంగా మనం చూసినప్పుడు ఇవాళ మొదటికాయ విషయంలో కూడా హామానికి మనం చూడాల్సిన హామాన్ వెనకాల ఉన్న పని చేస్తున్న కంటికి కనపని శత్రువు ఎవరంటే దురాత్మ. 100కి 100 ఆడే సాతాను అపవాది రోజున. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఎట్లా వాడుకుంటారు? దేవుని బిడ్డలను పాడు చేయాలని, ఆత్మీయ జీవితాలు పాడు చేయాలని, దేవుని కృప దూరం చేయాలని రకరకాల ప్రయత్నం చేస్తా ఉంటాడు రోజు. ప్రభు యేసుక్రీస్తు వారి ఉపవాసం బయటకు వచ్చినప్పుడు సాతాను వచ్చి ఆయన కూడా శోధించిన 3 సందర్భాలు మీరు చూశారు. ఒకటి మనకు కావాల్సింది ఏంటంటే, నా కాళ్ళకు వంగి నమస్కారం పెడితే ఇదంతా నీకు ఇచ్చేస్తానంటే. వంగి నమస్కారం పెట్టాలంటే అర్థమవుతుంది కదా? వంగి నమస్కారం పెట్టాలంటే ఈ రోజు సహోదరి సహోదరుడా, అందుకు ఆ మాట ప్రభు యేసుక్రీస్తు అని అన్నారు, నీకు నేను వంగి నమస్కారం పెడతావేంటి? నీ పిచ్చి కాకపోతే ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని, మన తండ్రి అయినా మన దేవుడైనా, నీ దేవుడు నా దేవుడు ఆయనే కదా, యెహోవానే కదా. నువ్వేమైనా పాదానవా? ఆయన దగ్గర ఉన్న ప్రధానమైన దూతవే కదా. ఈనాడు మరి ఆ విధంగా నిన్ను హెచ్చించుకొని మరి ఆ విధంగా ఈ రోజున అపవాదిగా సాతానుగా త్రోసి వేయబడ్డాడు ఈ రోజున. అవునా కదా? వల్ల నాకు నమస్కారం పెట్టమంటున్నావు కాదు, నీకు తెలియదు ఏమంది. ఈ రోజున నువ్వు కూడా ఇప్పుడు కన్నా బుద్ధి తెచ్చుకొని ఆ దేవాది దేవునికి తండ్రికి నువ్వు వంగి నమస్కారం పెట్టి క్షమించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి మొక్కాలని చెప్పాడు? ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పాడు, తండ్రికి మొక్కాలా? మరి మనందరం ఎవరికి మొక్కాలండి? ప్రభుకి మొక్కాలి. వాళ్ళ లోపల. అందుకనే మనం వంగి ఎవరికో దండాలు పెట్టాల్సిన పని లేదు. నేను చాలాసార్లు మీతో అన్నాను, ప్రేమిద్దాం, గౌరవిద్దాం, ప్రతివారిని చక్క పలకరిద్దాం. అంతవరకే ఎవడో కాళ్ళు పట్టుకోవాల్సిన పని మనకైతే లేదు ఈరోజు. అర్థమవుతుందా? దేవుని బిడ్డలు మనం ఎవరి పాదాలు పెట్టుకోవాలా? సర్వశక్తిమంతుడైన సర్వాధికారము కలిగిన వాడు. ప్రకటనలో చక్కని మాట ఉంది, అమ్మ అపరంజి వంటి పాదాలు పొందిన వాడు, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు. ఏ జ్వాలలు? అపరంజి వంటి పాదాలు పొందినవాడు. ఏ పాదాలు? బంగారం లాంటి పాదాలు అండి. అందుకని మనం ఏదైనా పడితే ఆయన పాదాల మీద పడతాం. లోకల మనుషుల పాదాలు ఎవరి పాదాల మీద పడతాం? మీకు తెలుసు కదా, ప్రకటనలో దూత వచ్చి యోహాన్ గారికి అనేక సంగతులు తెలియపరుస్తున్నప్పుడు మరి ఆ విధంగా యోహాన్ గారు ఆశ్చర్యపోయి కొత్త సంగతులన్నీ కూడా, అబ్బో గొప్ప సంగతులు నాకు తెలియపరుస్తున్నాడని ఆ ఉత్సాహంలో దూత కాలం మీద పడిపోతే దూత బ్రహ్మాండమైన మాట చెప్పింది. ఆగాగు యోహాన్ గారు భలేవాడివి, నేను నీకు సమాచారం అందించడానికి దేవుని దగ్గరికి పంపబడిన సామాన్యమైన దూతనే కానీ నాకు నమస్కారం కాదు, మనందరం కలిసి మన తండ్రి దేవునికి నమస్కరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కాళ్ళ మీద పడాలని చెప్పింది దూత? దేవుని పాదాల మీద పడాలి మనం. ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? తండ్రి అయిన దేవుని పాదాల మీద మనం పడాలి. వాళ్ళ మొదటికై పాదాల మీద పడలేదని హామాను కోపం వచ్చిందండి. పాదాల మీద పడలేదని నీ కోపం వస్తే ఉట్టి పుణ్యాన్ని కోపం తెచ్చుకుంటే ఎవడేం చేస్తాం? కాయించుకొని ఉట్టి పుణ్యాన్ని కోపం తెచ్చుకొని పైగా ఎంత దూరం వెళ్ళిపోయాడు చూడండి. అక్కడ హామాను శత్రువు ఎవరు? మొదకై ఎవరు? మొదకై తాలూకా ఎవరు? మొదకై యొక్క జనాంగం ఎవరు అని తెలుసుకొని, మొదకై యూదుడని, ఆయన జనాంగం అంతా యోధా జనాంగం అని తెలుసుకొని అక్కడి నుంచి కుట్రమంట మొదలు పెట్టాడు. ఉట్టి పుణ్యానికి సార్ వాళ్ళ మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాలు ఉట్టి పుణ్యానికి కొన్ని కష్టాలు, ఇబ్బందులు, అందులో మంచి వాళ్ళ దేవుని ఏర్పాటులో చక్కగా బ్రహ్మాండమైన పనిలో మనం ముందుకెళ్ళిపోతున్నాం. ఎదురవుతాయి కొన్ని అనుభవం, అనేకమైన పరిస్థితులు కొన్ని సందర్భాలు మనకు తెలియకుండా మనకు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఈ రోజున మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం కంగారు పడకూడదు, మనం తొందరపడకూడదు. కాబట్టి ఆ విధంగా శత్రువు ఎంత బలమైన వాడు, అంతకన్నా బలమైన వాడు మన దేవుడి రోజు. హల్లెలూయా. మరి ఎన్ని కుట్రలు పడినా, ఎన్ని రకాల మరి ఆలోచనలు చేసినా,
దురాలోచన వారు చేసిన, దుర్మార్గమైన ఆలోచన చేసిన మనకు దేవుడు ఉన్నాడు కదా. చెప్పండి మాట, మనకు ఎవరు ఉండాలి? మన ప్రభువే మనకు రక్షకుడు. ఈ రోజు హల్లెలూయా, రక్షించేవాడు ఉన్నాడు మన దేవుడు ఈ రోజున. కాబట్టి మనం ఏం చేయాలో మనకు తెలుసు. ఈ రోజున మొదటికై ఏం అర్థం కాల, తర్వాత అర్థమైంది. హామాని ఈ విధంగా కుట్రపోయింది, చక్రవర్తి గారు ఉన్నవి లేని చెప్పి ఒక తాకీదు ఒకటి తయారు చేయించేసి యూదులందరూ కూడా ఫలానా దుర్మార్గమైన పనులు చేస్తారని ఉన్నది లేనిది కాయించి చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చేసాడు. ఒక తాకీదు తీసుకొచ్చేసాడు చక్రవర్తి గారి దగ్గర నుంచి. ఆ తాకీదు ఏమిటంటే యూదులందరినీ చంపివేయింది. ఒకరితో కాదు పోయేది ఇది. ఎవరందరినంట? యూదులందరినీ కూడా చంపివేయమని, పలానా రోజున పలానా నెలలో పలానా విధంగా చంపివేయమని. ఒకచాట కాదు, ఈ చక్రవర్తి గారి దగ్గర కాదు, రాజులందరి దగ్గర ఉన్న ఏ ఊళ్ళో యూదులైన వాడు కనిపెట్టిన అందరినీ కూడా ఏరి యోధా జాతికి చెందిన వాడైతే వాడిని చంపివేయాలని చాలా పెద్ద దూరం వెళ్ళిపోయింది ఈ సమస్య. చాలా దూరం వెళ్ళిపోయింది. చిన్న విషయం అండి, వంగి నమస్కారం చేయలేదని ఎంత దూరం తీసుకెళ్ళే సమస్య. కాబట్టి సహోదరి సహోదర, మరి ఆ విధంగా ఈ సంగతి అంతా విన్నప్పుడు జాతి మీదకే వచ్చిన ప్రమాదం. యోధా జాతి అందరి మీదకి ప్రమాదం వచ్చింది. యోధా జాతి అందరూ కూడా ఇప్పుడు నశించిపోయే పరిస్థితి వచ్చింది. రోజున మొర్దెకైకి సంగతి తెలిసినప్పుడు మొర్దెకై వాళ్ళ కన్నీరు గార్చి ఆ విధంగా ఉపవాసం ఉండి వాళ్ళ తన కోసం, తన ప్రాణం కోసం కాదు, నా జాతి అంతా నాశనం అయిపోతుందని బాధపడ్డాడు. నిజంగా హల్లెలూయా. నా యోధా జాతి అంతా ఏమైపోతుంది? నశించిపోతుంది. అయ్యో, నా యోధా జాతి మీదకి సమస్య వచ్చింది. నా యోధా జాతి అంతా, నా వారంతా కూడా. ఈ రోజు సహోదరి సహోదర, మనం కూడా ఈ సంఘటనలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ మనవారు, మన ఇంటి వారు, మన కుటుంబాలు ఇంకా రక్షణ పొందిన వారు, మన ఇరుగువారు, మన పొరుగువారు, మన స్నేహితులు, మన బంధువులు నశించిపోతున్నారని మనం కూడా బాధ కలిగి ఉండాలి. ఈ రోజు ఇంత గొప్ప దేవుడు అనేక మంది తెలుసుకోవాలి. ఈ గొప్ప రక్షణ అనేక మందికి రావాలి. ఈ యొక్క సత్యదేవుని అనేక మంది తెలుసుకొని ప్రభువుని వెంబడించాలని మనం కూడా అనేక మంది కోసం ఇష్టం కలిగి ప్రార్థన చేయాలి. ఈ రోజు హల్లెలూయా. ఇవాళ ఆయన జాతి అది. ఇవాళ మంది అంటారు మన మానవ జాతి, మందే జాతి, తోటి మానవులందరూ రక్షించబడాలని ప్రార్థన చేయాలి. మానవులందరి కోసం, అందరి కోసం, కొందరి కోసం, అందరి కోసం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ప్రభు. 10:36 అపోస్తలుల గారిని చూశాం. మరి 3:16 యోహాను సువార్త, దేవుడు ఎంతగానో లోకమును ప్రేమించాడని చూశాం. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకుని వాళ్ళ నోటికి నూరుపాడు వాక్యం మన జీవితాల్లో ఖచ్చితంగా అందరూ రక్షించబడాలి, ప్రతి వారు రక్షించబడాలని అనేక మందికి సత్య సువార్త తెలుసుకొని నిజ దేవుడు, గొప్ప దేవుడు ఆయనని అనేక మంది తెలుసుకోవాలని వారందరి కోసం మనం కూడా కన్నీటి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు మొదటిగా ఉద్దేశం ఏమిటి? నా జాతి నశించిపోకూడదు. ప్రభు యేసుక్రీస్తు వారి సువార్తలు ఆయన ఉద్దేశం ఏమిటి? ఎవరు నశించడం, నాకు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈరోజు లోకానికి వచ్చి ఎంత ఏడ్చాడు, ఎన్ని ఉపవాసాలు ఉంటాడు, ఎంత ప్రార్థన చేశాడు, ఎంతగా తను సమర్పించుకున్నాడు, మానవుల అపరాధాలు తన మీద వేసుకుని సిలువలో బలైపోయాడు. ఈరోజు మనకు తెలియదు కాదు కదా. హల్లెలూయా. ఈ విషయాలన్నీ మనకు అవగాహన ఉంది కదా. కాబట్టి ఈ రోజున మొదటిగా లాంటి వారు కూడా మరి ఆ విధంగా తన జాతి వరకు తీర్మానం చేసుకొని మొత్తానికి రాజు గుమ్మం ఎదుట అక్కడ కూర్చొని ఉపవాసం గొడ్డలు తెచ్చుకొని బట్టలని చింపేసుకొని గోని పట్ట వేసుకొని బూడిదలో కూర్చొని ప్రార్థన చేస్తున్న సంగతి ఎవరో వెళ్ళి ఎస్తేర్కి చెప్పారు. ఎస్తేర్ ఆ యొక్క రాజ్యంలో రాణి కదా. ఆ రాణి మా గారు చెప్పారు, ఇట్లా మీ నాన్నగారు రకంగా తండ్రిగా పెంచిన తండ్రిగా ఉన్నాడు కదా, మీ మరి చూసినప్పుడు ఆయన ఇలా మరి గోని పట్ట కట్టుకొని రాజు గుమ్మం ఎదుట, ఎందుకంటే అక్కడ చట్టం ఉంది, రాజు గుమ్మం ఎదుట ఎవరు కూర్చోకూడదు, రాజు గుమ్మం ఎదుట గోనె పట్ట కట్టుకుని అట్లాగా ఎవరు ప్రవర్తించకూడదు. రాజుగారి యొక్క గుమ్మం అది. ఎవరి గుమ్మం? రాజుగారి గుమ్మానికి కొన్ని నియమాలు కట్టడలు ఉంటాయి. ఈ రోజు అక్కడ ఎవరు పెడితే అట్లా ఎట్లా పెడితే ప్రవర్తించకూడదు. కానీ తనకు కలిగిన కష్టాన్ని బట్టి ఆయన పని చేశారు. ఈ సంగతి ఎస్తేరమో తెలిస్తే ఎస్తేరు మనిషిని పంపించింది, మంచి వస్త్రాలు ఇచ్చి, అర్థమవుతున్న వాక్యం, చక్కని వస్త్రాలు ఇచ్చి వస్త్రాలు ధరించుకోండి అని పంపిస్తే మరి ఆ విధంగా మొదటికై తిప్పి పంపించి వేసాడు. ఇక్కడ ఎంత కష్టంలో ఉన్నానో నీకు తెలుసా? ఎందుకంటే ఆమెమో అంతఃపురంలో ఉంది, ఈయన బయట ఉన్నాడు. మనలాగా రోజు మాట్లాడుకోవడం కుదరదు వారికి. ఫోనులు లేవు, సెల్ ఫోనులు లేవు, ఏ సమాచారానికి అవకాశం లేదు. కాబట్టి ఈ రోజున ఏదంటే మనుషుల చేత సమాచారం పంపించాల్సింది. కాబట్టి ఆ పరిస్థితుల్లో కొత్త వస్త్రాలు ఇచ్చి పంపించింది తన తండ్రి చూసినప్పుడు. ఒక రకంగా పంపిస్తే ఆయన ఇవేమీ నాకు ఇష్టం లేదని తిప్పి పంపించేసాడు. పైగా ఇక్కడ ఎంత కష్టంలో ఉన్నానో తన కుమార్తె తెలియపరిచాడు. తెలియపరచడమే కాకుండా మరి అవకాశం చేసుకుని రాజుగారితో మాట్లాడి కష్టం నుంచి బయటికి వేయమని ఒక వర్తమానం కూడా పంపాడు. పైగా ఎస్తేరు ఒక మాట పంపింది, రాజు యొక్క గుమ్మం మీద అలా కూర్చోవటం మరి కరెక్ట్ అయిన పని కాదు అని వర్తమానం పంపింది. ఆ మాట కాస్త ఆయన బాధ, కొంచెం కోపం కూడా వచ్చింది మొర్దెకైకి. వచ్చి తిరిగి ఆ సమాచారం పంపాడు. ఏ విధంగా యోధా జాతంతా నశించిపోతుంటే నీకు చింతలేదా అని అడిగాడు. అర్థమవుతుందా? యోధా జాతంతా నశించిపోతుంటే ఈ రోజు సహోదరి సహోదర నేను కూడా మాట్లాడినా, మన కుటుంబాలు ఇంకా రక్షణ పొందువారు నశించిపోతుంటే మనకు కూడా చింతలేదా? రక్షణ పొందాలని అనేక మంది కొరకు మనం కూడా ప్రార్థన చేయాలి కదా, రక్షించబడాలని ప్రార్థన చేయాలి కదా, ప్రతివారి రక్షణ అనుభవం ఉండాలని మనం కూడా తప్పక ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా సమాచారం పంపిస్తే మరి ఆయన కూడా చెప్పాడు. చెప్పినప్పుడు యోధా జాతి ఇంత కష్టంలో ఉంది, నువ్వు వాళ్ళ అంతఃపురంలో చేరావు,
నీకేమీ కూడా తెలవట్లేదని ఒక రకంగా కొంచెం ఘాటైన పదాలు వాడినప్పుడు ఎస్తేరమ్మకి ఆ సంగతి తెలిసినప్పుడు విచారణ చేసి అన్ని అడిగి తెలుసుకొని నిజంగా ఆమె కూడా వెంటనే అన్న మాట ఏంటంటే మళ్ళీ వర్తమానం పంపింది తన తండ్రికి. ఏంటి ఆ వర్తమానం అంటే, ఇదిగో నా యొక్క అంతఃపురంలో 3 దినాలు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకుంటున్నాను. నేను కాకుండా నా చెలికత్తెలు కూడా ఉపవాస తీర్మానం చేసుకుని మేము ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఈ విషయంలో దేవుడే మనకు కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఎస్తేరమ్మను కూడా మనం మెచ్చుకోవాలి. తనకు ఆ సంగతి తెలియనప్పుడు వర్తమానం పంపింది, బట్టలు పంపింది. సంగతి తెలిసిన తర్వాత తీర్మానం మార్చింది. ఉపవాస తీర్మానంలోకి వచ్చి కలిసి ఆ కష్టం నుంచి విడుదల పొందాలని, ఆ నష్టం నుంచి విడుదల పొందాలని, తన జాతిని రక్షించుకోవడానికి బ్రహ్మాండమైన తీర్మానం తీసుకుంది ఆవిడ. హల్లెలూయా. ఆ వంటది చూడండి, 16 వచ్చిన చూడండి ఒక మాట, 17 వచ్చిన 16 వచ్చిన చివరి మాట, ఎక్కువ టైం లేదు కనుక. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము రాజుగారి దగ్గరికి ప్రవేశించడం న్యాయ వ్యతిరేకంగా ఉన్నను, రాజు నొద్దకు ప్రవేశించదను, నశించదను. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ జీవితంలోనండి ఒకరికొకరం వాళ్ళ దేవుని ఏర్పాట్లో నేను చాలాసార్లు అంటాను, వాళ్ళ దేవుని ఏర్పాట్లు దేవుని పెట్టిగా ఉంటాం. మనం ఎంత అదృష్టమో తెలుసా? ఏ కష్ట సుఖాలను మనం పంచుకోగలుగుతున్నాం. ఎవరికి ఏ కష్టం ఉన్నా, ఎవరికి ఏ సమస్య ఉన్నా తోటి వారు అందరూ కూడా కలిసి ఏకీపించి అందరం ఒక సమస్యను పంచుకొని అందరం కలిపి ప్రార్థన చేస్తుంటే ముందు ఆ వ్యక్తి, కష్టంలో ఉన్న వ్యక్తికి ఎంతో మనోధైర్యం వచ్చేస్తుంది ఈరోజు. హల్లెలూయా. ముందు దేవుడు ఉన్నారు, తర్వాత నా సేవకులు ఉన్నారు, నా యొక్క సంఘం ఉంది, నా సమస్యను వారి సమస్యగా తీసుకుని నా కోసం అందరూ ప్రార్థన చేస్తున్నారు అనే ఒక సహకారం దొరికింది అనుకోండి, అక్కడే సగం బలం వచ్చు. మొదటిగా ఆ మాట విన్నప్పుడు వెంటనే అక్కడి నుంచి లేచి యోధా తన జాతివారి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ప్రకటన చేసి అందరూ కలిసి ప్రార్థన చేయడానికి పూనుకున్నారంటే. హల్లెలూయా. ఈ సంఘటనలో ఎస్తేరమ్మ మాట అన్నారు, చక్కని మాట. రాజు దగ్గరికి వెళ్ళటం ఒకసారి కనుక రాజుగారు పిలిచినప్పుడే వెళ్ళాలి. రాజుగారు అనుమతి లేకుండా రాణిగారు కూడా ఎప్పుడు పడితే వెళ్ళడానికి లేదు. అక్కడ ఏదో వాక్యం 30 దినాలు నాకు అవకాశం లేదు ఆయన దగ్గర వెళ్ళడానికి, ఇప్పటి నుంచి 30 రోజులు నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు, అయినను నేను రాజు దగ్గరికి వెళ్తాను, ముందు దేవుని దగ్గర ప్రార్థన చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి సమస్య నేను చెప్తాను. నా భర్త అయిన రాజుగారికి ఓ మాట అన్నారు, నేను నశించినా పర్వాలేదు, నా జాతి వారినైనా నేను రక్షించుకుంటాను. హల్లెలూయా. ఒక మాట నేను చెప్పాలా, ఇవాళ మంచి ఏర్పాట్లో ఉన్నారు, ఆవిడ రాణిగా ఉన్నారు. ఎవరెట్టపోతే నాకేం కనుక్కోవటం లేదు ఈ రోజున, అవునా కదా? ఎంత ప్రార్థనా పరాలు, ఎంత మంచిది ఆవిడ, ఎంత యోగ్యురాలు, ఎంత అర్హురాలు ఈ రోజున. తను వాళ్ళ మంచి స్థితిలో, మంచి ఏర్పాటులో తను ఉన్నప్పుడు కూడా నా స్థితి బాగుంది కదా, ఎవరెట్టకపోతే నాకెందుకు, అయినా నేను ఇక్కడ ఒక చూసినప్పుడు ఒక వరాయింటికి భారీగా వచ్చేసాను, ఈ సమస్యలో నేనేం చేయగలను, ఆడదాని స్త్రీ నేనేం చేయగలను, ఊరుకోవాలా ఆవిడ? నాకెందుకని ఊరుకోవాలా? లేదా నా పరిస్థితి బాగుందిగా ఎవరెట్టకపోతే నాకెందుకు అనుకోవాలా? హల్లెలూయా. మంచి తీర్మానం కలిగిన సహోదరి సహోదరుడా, నేను అవసరమైతే నశించినా చెప్పాలమ్మా, నేను నశిస్తాను కానీ రాజుగారితో ఈ మాట నేను వెళ్ళి మాట్లాడతాను ఈ విషయంలో. పైగా ఉపవాసం ఉండి సమస్యను బట్టి మరి జాతి కొరకు ప్రార్థన చేస్తానని తిరిగి మొదటిగా వర్తమానం పడితే మొదటిగా చాలా సంతోషపడి ధైర్యం తెచ్చుకొని యోధా జాతి దగ్గరికి వెళ్ళి వారందరితో ప్రకటన చేశారు. ఎస్తేరు కూడా ఉపవాసం ఉండి మన కొరకు ప్రార్థన, తన చెలికత్తెలతో సహా అంతఃపురంలో ప్రార్థన జరుగుతా ఉంది, మనం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈరోజు సహోదరుడా, ప్రార్థన ఆలకించేవాడు మన దేవుడు, ప్రతి మొర వినేవాడు మన దేవుడు, ఈ రోజున ప్రతి ప్రార్థనకి జవాబిచ్చేవాడు ఈ రోజు మన దేవుడు. కాబట్టి ఈ రోజున మరి ఇక్కడ ఎస్తేరు ప్రార్థన, అక్కడ మల్తకై ప్రార్థన, యూతులందరూ ప్రార్థన, జాతి అందరూ కూడా ఏక మనసుతో, ఏకభావంతో, ఏకాలోచన కలిగి ఆ సమస్య కోసం, వారి యొక్క అవసరాల కోసం, వారి యొక్క కాపుదల కొరకు, రక్షణ కొరకు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వారి మొర ఆలకించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు. పరిస్థితులు తారుమారు చేశాడు. ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది. శత్రువు ఆలోచన దేవుడు తారుమారు చేశాడు. శత్రువు యొక్క ప్రతి పన్నాగాన్ని దేవుడు విరగొట్టాడు. దేవుడి యొక్క ప్రతి దురాలోచన, అందుకని ఎంత శక్తివంతమైన ప్రార్థన మీరు గమనించాలి. అందుకని ప్రతి మోకాలు దేవుడి ఎదురు వంగాల, ప్రతి నాలుగు తప్పక దేవుడిని స్తుతించాలి. ప్రార్థన ఎప్పుడు శక్తివంతమైంది, ఉపవాస ప్రార్థన మరి శక్తివంతమైంది. వాళ్ళు ఆ ప్రార్థన వారు చేశారు కనుక పరిశుద్ధులని కూడా తారుమారైపోయినాయి. మీకు తెలుసు, హామాను సందర్భంలో అంటాడు, 5వ అధ్యాయంలో అంటాడు, తన భార్య బిడ్డల కుటుంబంతో ఒకడు నాకు రాజ్యంలో అడ్డు వస్తున్నాడు, పేరు ప్రతిష్టలు అతను ఉన్నాయి, అతని అడ్డం తొలగించుకోవాలని అనుకుంటున్నాను అన్నప్పుడు తన భార్యను స్నేహితులు అతను సలహా ఇచ్చారు. 5వ అధ్యాయము 13వ వచనం. అతని భార్య అయిన స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల
ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీర్చబడినట్టుగా రేపు నీవు రాజుతో మనవి చేయము. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదర, విషయం లోతుగా తెలవటానికి మొర్దెకై అనేవాడు నాకు బాగా అన్ని విషయాలకు అడ్డం వస్తున్నాడు, అతని పేరు ప్రతిష్టలు వస్తున్నాయి కాబట్టి అతడు నాకు నమస్కరించట్లేదు, నాకు లోబట్టలేదని తన భార్య తన స్నేహితులతో చెప్తే హామాను వారేం సలహా ఇచ్చారు చెప్పనా? చక్కగా పెద్ద ఉరికొయ్య ఒకటి చేయించు, ఆ విధంగా అన్యాయం సాక్ష్యం చెప్పించి అతను ఉరికొయ్య మీద ఉరి తీయించు, నీకు అడ్డం లేకుండా పోద్ది అని సలహా ఇచ్చారు భార్య స్నేహితులు. ఆ సలహా బాగుంది. ఇటు చూస్తేనేమో తన యొక్క ఆలోచనలన్నీ నెరవేరుతున్నాయి, ఇంకో పక్క చూస్తేనేమో భార్య స్నేహితులు కూడా తన సపోర్ట్ గా నిలబడ్డారు, సలహాలు ఇచ్చారు. వెంటనే ఒక ఉరికొయ్య చేయించాడు, కొత్త ఉరికొయ్య చేయించాడు. ఈ లోపల అక్కడ పరిస్థితులు ప్రార్థన జరుగుతా ఉంది కదా, ప్రార్థన జరుగుతున్న పరిస్థితులు అక్కడ పరిస్థితులు దేవుడు తారుమారు చేసేస్తున్నాడు. హల్లెలూయా. ఈ లోపు ఆరాధ్యాలు నేను గతంలో చెప్పాను. ఆ రాత్రి కాల సమయంలో చక్రవర్తి గారు నిద్ర పట్టక తిరుగుతుంటే ఒక గ్రంథం తెచ్చి చదువుతున్నా, సమాచార గ్రంథం కూడా తెచ్చి చదువుతున్నాడు ఆయన. ఆ గ్రంథంలో మొర్దెకై గతంలో మరి ఆ విధంగా రాజుగారి మీదకి వచ్చి అపాయం తప్పించడానికి ఒక సంఘటన జరిగింది. రాజుగారి మీద జరుగుతున్న కుట్ర. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? చాలాసార్లు అంటారు మన జీవితాల్లో, ఇవాళ మన జీవితాల్లో దేవుని మీద మనం ఆధారపడగలిగి దేవుని పెట్టగా మనం ఉండగలిగితే మన కొరకు దేవుడు ఏదో ప్రణాళిక సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఎవరో ఇద్దరు వ్యక్తులు రాజుగారిని చంపాలని కుట్రగా మాట్లాడుకోవటం, అది మొత్తకై చెవిని పట్టడం, అవి వెంటనే సమాచార గ్రంథం రాసి రాజుగారిని తప్పించడం, ఇవన్నీ కూడా గతంలో జరిగిపోయినాయి. ఆ సంగతి పూర్తి చదువుతున్నాడు చక్రవర్తి గారు ఆ రాత్రి కాల సమయం. ఎంత అద్భుతంగా ఉంటుందండి, లేఖనాలు ఎంత గొప్పగా ఉండేది చూడండి. అందుకని ఈ రోజు నా పరిస్థితిని మనం గమనిస్తే ఆలోచన చేస్తే సహోదరి వాళ్ళ వాక్యం మన జీవితాల్లో ఆ పరిస్థితులన్నీ కూడా మనం గమనించి మొత్తానికి ఆ గ్రంథం చదివిన తర్వాత చక్రవర్తి గారికి అర్థమైంది, మొర్దెకై మంచివాడు, మొర్దెకై నన్ను కాపాడాడు. హల్లెలూయా. అప్పటికే ఒక అవగాహనకు వచ్చేసాడు, దేవుడు ఎంత గొప్పవాడు, ఎవరిని ఖచ్చితంగా మార్చాలో వారిని మార్చేశాడు. రాత్రి ఎవరిని మార్చాలో చక్రవర్తి గారికి ఏ విషయం కావాలో చక్రవర్తి గారికి తెలిసిపోయింది ఆ విషయం. మొత్తానికి ఆ రాత్రి కాలంలో ఒక నిర్ధారణకు వచ్చాడు. మొర్దెకైని గణపరచాలనుకున్నాడు. మొర్దెకై చూసినప్పుడు హామాను పిలిచి మొర్దెకైని ఏ విధంగా గణపరచాలో మన లేఖనాలు గతంలో చెప్పాను. చాలా గొప్పగా హామాన్ చేత గణపరిచేలాగా చేశాడు. హల్లెలూయా. పరిశుద్ధులు తారుమారవుతాయి, ప్రార్థన పరిశుద్ధులు తారుమారు చేస్తుంది, గొప్ప కార్యం జరుగుద్ది. ఇవాళ నిజంగా ఆశ్చర్యకరంగా దేవుడు ఎంతో గొప్ప కార్యం జరిగించి ఆ పరిస్థితులన్నీ కూడా దేవుడు విడిపించాడు. ఈ రోజు లేఖనాలు గమనించాలా, వాక్యాన్ని అర్థం చేసుకోవాలా. లేఖనాలు మన తర్వాత చూసినప్పుడు మొత్తానికి హామానే ఉరికొయ్య మీద ఉరి తీయించబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు పేజీ తెప్పండి ఒకసారి. 6వ అధ్యాయము 13వ వచనం చూద్దాం ఒకసారి. హామాను తనకు సంభవించిందంతా కూడా జెరుషుకును తన స్నేహితులు తెలుపగా అతని భార్య అయిన జెరుహును ఎవరి చేత నీకు అధికార నష్టం కలుగుచున్నదో యూదుల వంశపు వాడైన అయిన ఎడల అతని మీద నీకు జయం కలగదు, అతని చేత ఆవశ్యకముగా చెడిపోదు అని అతనితో అనేది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మొన్న ఏం చెప్పారు వీళ్ళు, ఇప్పుడేం చెబుతున్నారు వీళ్ళు? గమనించండి. మొర్దెకై ఎవరో అంతమంది వారికి తెలియదు. మొర్దెకై యూదుడైన ఎడలని వాడారు వారు. ఇప్పుడు తెలిసింది మొర్దెకై ఎవరు, ఎందుకంటే అప్పుడే రాజు చేత గణపరచబడ్డారు. ఊరంతా చాటిపోయి తిప్పారు కదా. రాజుగారి గుర్రం, రాజుగారి వస్త్రాలు, రాజుగారి కిరీటం ధరింపజేసి రాజుగారే మరి ఆ విధంగా మొర్దెకైని ఊరంతా హామాన్ చేత ఊరేగింపు చేశారు. అప్పుడు అందరికి అర్థమైంది ఎవరు రాజుగారు ఊరేగించేది ఎవరంటే పద్దన మొర్దెకై. ఎందుకంటే రాజుగారి ప్రాణాన్ని కాపాడాడంట. రాజుగారి ప్రాణాన్ని ఆ విధంగా తనేదో చేద్దాం అనుకుంటే ఆ వ్యక్తినే మరి ఆ విధంగా ఊరేగించాల్సి వచ్చినప్పుడు మరి ఆ విధంగా ఆ పనంతా ముగించుకొని ఇంటికి వచ్చి ఏడుతున్నాడు. తన భార్య బిడ్డలకి ఆ సంగతి చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, మరి మొన్న సరిగ్గా మాకు చెప్పలేదు, అతడు యూదుడు అంట కదా. మొర్దెకై ఎవరంట? యూదుడు అంట కదా. హల్లెలూయా. యూదుడు అయిన ఎడల అతను నువ్వేమీ కూడా చేయలేవు. పైగా మాట అన్నారు కదా, చక్కని మాట, యూదా వంశం వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు. హల్లెలూయా. సహోదర వాక్యం అంటే నేను మన జీవితాల్లో శత్రువు సాతాను ఏమనుకోవాలి తెలుసా? వాడు దేవుని బిడ్డ అయిన ఎడల నేను వాడి మీద విజయం పొందలేను అని అనుకోవాలి. హల్లెలూయా. అలా ఉండాలి మన ప్రార్థనా జీవితాలు, అలా ఉండాలి మన నమ్మిక, అలా ఉండాలి మన తీర్మానాలు, అలా ఉండాలి మన దేవునితో సహవాసం. ఈ రోజున ఇవాళ నిజంగా అపవాది సాతానం గడగలాడాలి. నిజంగా ఇవాళ అతను దేవుని బిడ్డ అయితే, నేను అందుకని చాలాసార్లు మీతో అన్నాను, దేవుని బిడ్డమైన మనం దేవుని పాత సన్నిధిలో మోకరించి దేవుని ఎదుట మనం ప్రార్థన చేసుకోగలిగితే ఇది సాతాను పారిపోతుందంటే. హల్లెలూయా. దేవునికి అత్యంత ఇష్టమైన పని, సాతాను గడగడలాడించే పని విశ్వాసి ప్రార్థన చేసుకోవటం. విశ్వాస మోకాళ్ళ ప్రార్థన, ఒక దేవుని బిడ్డ యొక్క మోకాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన నిజంగా అవతల వారికి, అపవాదికి, సాతానికి, శత్రువుకి భయం కలిగించుటంటే. హల్లెలూయా. ఇవాళ అదే జరిగింది.
వాళ్ళ మళ్ళీ అదే భార్య అదే స్నేహితులు అంటారు, అతడు యూతుడు అంట కదా, యూతుడు అయితే నీకు అతని మీద విజయం కలగదు, పైగా అతని వల్ల నీకు అధికార నష్టం కూడా జరుగుతుంది, నీ ప్రాణం మీద కూడా రావచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ పక్కనేమో అది పక్కన చూస్తే ఈ మాట చెప్పేటప్పటికి నిజంగా విపరీతమైన దుఃఖం వచ్చేసిందంటే హామానికి, శత్రువుకి. అది ఎవరు ఏడవాలి? మనము దేవుని దగ్గర ఏడిస్తే సమస్యను దేవుడు ఏడిపిస్తాడు. హల్లెలూయా. అది లెక్క. మనం ఎవరి దగ్గర ఏడవాలా? మనం దేవుని దగ్గర ఏడ్చి దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని దగ్గర మనం మొరపెడితే శత్రువుని దేవుడు ఏడిపిస్తాడు. శత్రువు యొక్క ఇందాక అన్నాడు చూడు, శత్రువు యొక్క పరిస్థితులను దేవుడు విరగొడతాడు. శత్రువు యొక్క ఇందాక అన్నాడు కదా, మన పాదాల పీఠం వరకు చేస్తాడు. పాత పీఠం అని తెలుసు కదా, పీఠం మన కాళ్ళ కింద, అవునా కదా? పీఠం మీద మనం ఉంటాం, అది మన కాళ్ళ కిందకి తీసుకొస్తానంటాడు దేవుడు ఈరోజు. హల్లెలూయా. ఇటువంటి గొప్ప దేవుడు ఈరోజు మనం ఉన్నారు. ఒక సంఘటన కాదండి, మాట్లాడుకుంటే 40 దినాలు కూడా ఎన్ని విషయాలు. ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఎంత శక్తివంతమైంది, ఎంత బలమైంది, ఎన్ని కార్యాలు జరిగిస్తా ఉంది ఈ రోజున. నిజంగా అక్కడ మనం చూసినప్పుడు ఏ విధంగా దేవుడు తన బిడ్డలైన వారికి విజయం ఇస్తున్నాడు. మన వలన ప్రార్థన చేసే వారి వల్ల శత్రువుకు భయం పుట్టిస్తాడు. హల్లెలూయా. అందుకని మరీ చెప్తున్నాను, దైవ సేవకుడిగా ప్రతినాడుకొని చెప్పే మాట, ప్రార్థించండి, మొరపెట్టండి, మోకరించండి, దేవునితో సమయం గడపండి, దేవుని దగ్గర అంశాల వరకు 40 దినాలు ఎక్కువ ప్రార్థన చేసుకోండి. వాళ్ళు 6వ రోజుకు మనం వచ్చాం, ఇంకా చాలా సమయం ఉంది, జాగ్రత్తగా ఉందాం. ఖచ్చితంగా సులువుగా చెప్పులు పెట్టే ప్రయత్నాలు అది చేస్తా ఉంటుంది. మనకేం భయం లేదు, ప్రార్థన చేసేవాడు భయపడవసరం. హల్లెలూయా. ప్రార్థన మనలో ఉన్న ప్రతి భయాలు తీసివేస్తుంది. ప్రార్థన మనకు జయమిచ్చుద్ది. ప్రార్థన మన జీవితాల్లో మనకి తప్పనిసరిగా దేవుని కృపను మనకు తోడుచుందండి ఈ రోజు. హల్లెలూయా. ఆ సంఘటన తర్వాత మీకు తెలుసు, హామాను కొట్టు రాజుగారి తర్వాత తెలిసిపోయింది. ఎస్తేరమ్మ గారు ఈ రోజున ప్రార్థన చేసి దేవుని యొక్క శక్తి కూడగట్టుకొని మొత్తానికి రాజుగారి అనుమతి కోరింది, మీతో మాట్లాడాలి ఒకసారి. నిజంగా చూడండి, చక్రవర్తి గారు 30 దినాలు ఆమెతో, చక్రవర్తి గారు ఎస్తేర్తో కలవడానికి టైం లేదు, అవకాశం లేదు. అయినా కూడా ఎస్తేరమ్మ గారు అడగగానే నేను ఖచ్చితంగా రమ్మనంటే నేను ఆమెతో మాట్లాడతాను. హల్లెలూయా. చాలాసార్లు అన్నాను, ఏ పరిస్థితులైనా, లోకంలో అధికారులైనా ఎవరైనా సరే ఏ పనికి మనం వెళ్ళాలన్నా ముందు మనం దేవునితో మాట్లాడుకుని వెళ్ళాలి. దేవునితో మాట్లాడుకుని వెళ్తే అవతల వారి సంగతి దేవుడు చూసుకుంటాడు. నిజమండి. ఇవాళ చక్రవర్తి గారు పిలిచాడు, ఆహ్వానించాడు, మొత్తానికి ఆయన వివరంగా ఈ కుట్రంతా చక్కగా చెప్పగలిగింది. మొత్తానికి లేఖనాలు మనం చూసాం కదా, ఎవరైతే తీశారో గొయ్య, ఆ గొయ్య ఆడికే. ఎవరైతే లేఖనాలు ఉంది కదా, రాయి వేయాలని చూస్తే ప్రసంగం చక్కని మాట, ఎవరన్నా మన మీద రాయి వేయాలని చూస్తే ఆ రాయి వాడికే తగ్గుతుందంట. ఎవరన్నా మనం గోతులు పెట్టాలని మన కోసం గొయ్యి తవ్వితే ఆ గొయ్యిలో దేవుడు వాడిని కూర్చుతారంట. ఎవడన్నా మన చుట్టూ ఉన్న కంచి మీద కాపుదల మీద ఎవడన్నా చేయి వేస్తే పాము వచ్చాడు కలుసుద్దని బైబిల్ చదివిస్తాం. హల్లెలూయా. దేవుని బిడ్డలకి దేవుని ఆధిక్యత. దేవుని నమ్మి మన దేవుని ఏర్పాట్లు ముందుకు సాగలిగితే మన ప్రభు యేసుక్రీస్తు నిరంతరం మనకు తోడే ఉంటారు. అలాగే జరిగింది. మొత్తానికి తాను ఒక రకంగా చూసినప్పుడు తన ఉరికొయ్యి తానే కట్టించుకున్నట్టు అయింది హామాను, అవునా కదా? మొత్తానికి ఆ ఉరికొయ్య మీద రాజుగారు ఆజ్ఞ చేశాడు. ఆ హామానే దుర్మార్గుడు సంగతి తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆ ఉరికొయ్య మీద అతన్ని ఉరి తీర్చమని మరి ఆ చట్టం విధించారు. అయిపోయింది హామాన్ చరిత్ర. శత్రువు నాశనం అయిపోయాడు. ఇలాంటి విజయాలు ఎన్నోనండి. మొద్దకేకి విజయం ఇచ్చాడు, ఎస్తేర్కి విజయం ఇచ్చాడు. యూతులందరూ కూడా తర్వాత లేఖనాలను చక్కని మాట ముగిస్తాను. 8వ అధ్యాయము 12-13 వచ్చిన చూడండి. వారి వస్తువులను కొల్లపెట్టుటకును రాజు యూదులకు సెలవిచ్చినని దాని యందు రాయించబడెను. మరియు ప్రతులు రాయించి జనులకందరికీ పంపించవలనని యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనుటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలనని ఆజ్ఞ ఇయ్యబడెను. హల్లెలూయా. ఇప్పుడు చక్రవర్తి గారి దృష్టిలో యోధా జాతి గొప్పగా ఎంచబడింది. యోధా జాతికి లేకపోతే యోధా జాతిని ఆరాధిస్తున్న దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుని గొప్పతనం చక్రవర్తి గారు అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని ఈ ఒక్క రాజ్యమే కాదు, ఆయన చేతి కింద 127 సంస్థానాలు ఉండే ఫస్ట్ మనం చూసాం, అవునా కదా? ఆ 127 సంస్థానాలు కూడా ఓ పత్రిక రాయించి పంపించాడు. ఎక్కడ యూదులు ఉన్నా వారి మీద అయితే ఎంతకాలం ఎవరైతే కక్ష తెచ్చుకొని వారి సొమ్మంతా లాక్కొని వారిని ఇబ్బంది పెట్టారో అవన్నీ తిరిగి వారు కొల్లపెట్టుకోవచ్చు. హల్లెలూయా. ఏదో అంటారు లోకంలో, ఒక దెబ్బకు 2 పెట్టలని. నిజంగా ప్రార్థన ఎంత బాగుందో చూడండి, ఎంత గొప్పదో చూడండి. ఇటు శత్రువు చేతి నుంచి తప్పించబడ్డారు, శత్రువుకి నాశనం అయింది. తర్వాత యూదులు గొప్పతనం చక్రవర్తి కథ అర్థమైంది. ఆ తర్వాత చక్రవర్తి గారు యూదులకి ఒక పత్రిక రాసి అన్ని సంస్థానాలు పంపించి యూదులు ఎక్కడైనా గొప్పవారిని ప్రకటన చేశారు. హల్లెలూయా. యోధా జాతిని లేకుండా చేద్దాం అనుకున్నాడు ఒకడు, సాతాను అపవాది. యోధా జాతి గొప్పగా ఎంచబడి పత్రిక కూడా పెట్టాడు. చూడండి, ఉన్నది లేనట్టు ఎంత గొప్పది ఏమిటంటే. కిందకు వస్తే అక్కడ మాట ముగించే మాట చూసుకున్నాం.
మరియు ఆ, యూదులకు క్షేమమును క్షేమమును ఆనందమును ఆ, ఘనతయు కలిగదు. తీర్మానమును 15 వదిలేసామమ్మా, వెళ్ళాలా పని ఉందంటే అన్నా. అప్పుడు మొద్దకై ఊదావర్ణమును తెలుపు తెలుపు వర్ణము గల రాజవస్త్రములను పెద్ద కిరీటమును అవిసనాలతో చేయబడిన ధూమ్ర వర్ణము గల ఆ. వస్త్రములు ధరించుకుని వాడై రాజు సముఖము నుండి బయలుదేరెను. హల్లెలూయా హల్లెలూయా అంత నిమిత్తము శూషణ పట్టణము ఆనందించి సంతోషమందెను. లేఖనాల ప్రభు అన్నారు, ఏమయ్య దుఃఖ వస్త్రానికి బూడిదకు ప్రతిగా. నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి. బూడిద రాసుకున్న దేవుని దగ్గర ప్రార్థన చేస్తే పూతండ వేస్తాడు. అవునా? ఈ రోజున మరి దుఃఖంతో మనం ప్రార్థన చేస్తే సంతోష వస్త్రం దేవుడు కప్పుతాడంట. దుఃఖభరితమైన మన మనసుతో మనం ప్రార్థన చేస్తే ఉల్లాస వస్త్రం దేవుడు ధరింప చేస్తాడంట. హల్లెలూయా. అందుకని నేను ఇట్లా వాక్యాలు చూడండి ఎంత చక్కని ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు ఏమవుతుంది అనుకున్నా, ఏం జరిగింది, ఎక్కడికి తీసుకొచ్చారు. ఆ విధంగా బట్టలను చంపుకొని గోని పట్టా కట్టుకొని తగ్గించుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఇవాళ శ్రేష్టమైన వస్త్రాలు దేవుడు రాజుగారు మొదటగా ధరింపజేశాడు. పేరు, ఘనత, విలువ అన్ని వచ్చినాయి ఈ రోజు మొత్తకేకి. అవునా కదా? శత్రువు నశించబడ్డాడు. మొత్తకేకేమో అది చూడు ఎన్ని రకాల చూడండి. ఉదాహరణ వస్త్రాలు, తెలుగు వస్త్రాలు, రాజ్య వస్త్రాలు, బంగారంతో కొన్ని పెద్ద కిరీటం, అవిసనార్పణ చేయబడిన దోమ వస్త్రాలు ధరించుకున్న వాడి రాజు సంపద నుంచి ఘనముగా బయలుదేరాడు. హల్లెలూయా. ఏమన్నారంటే చక్రవర్తి గారు, మొత్తకై యూదులందరికీ నువ్వు అధిపతిగా ఉండి మీ వారందరూ ఎక్కడున్నా కూడా మీ వారందరూ కాపాడుకోండి. మీ వారి ఇంతకాలం కూడా ఎవరైతే మీ వారిని దుర్మార్గం చేసి దౌర్జన్యం చేసి కొల పెట్టారో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి సాధించుకోండి, సంపాదించుకోండి. మీ మీద ఎవరైతే కుట్ర చేసి ఇబ్బంది పెట్టారో వారితో అవసరం యుద్ధం కూడా తీర్చుకోండి, నేను మీకు తోడుంటాను. హల్లెలూయా. ఎంత అధికారం ఇచ్చాడు ఈరోజు. కిందకు వస్తే ముగించి మాట అందుని బట్టి అలా బయలుదేరినప్పుడు ఆనందము సంతోషం వచ్చిందండి. ఏమొచ్చింది? అది చివరికి అదేనండి జరిగేది. పరిస్థితుల రోజున మన ప్రభు నమ్మేది ఊరికే కాదు. కష్టాలు ఎప్పుడైతే మనం మనకు ఎదురవుతున్నా ఖచ్చితంగా దేవాన్ని దేవుడు మనం నమ్ముకొని ఆ దేవునికి మనం ప్రార్థన చేస్తే తిరిగి నిజంగా ఆనందము సంతోషము పరిపూర్ణంగా ఇవ్వగలిగే గొప్ప శక్తిమంతుడు మన ప్రభు. హల్లెలూయా. ఆనందం ఇచ్చేవాడు, సంతోషం ఇచ్చేవాడు, సంతోషంతో నిండేవాడు, ప్రతి కార్యం నెరవేర్చేవాడు. వాళ్ళు సంతోషాన్ని సాక్షి పెట్టగా నా ప్రభు నాకు తోడున్నారు, నా ప్రభు నాకు ఈ కార్యం చేశారు, నా ప్రభు సమస్య విడిపించాడు, నా కుటుంబానికి దేవుడు ఉన్నాడు, నా ప్రతిమలో దేవుడు సహాయం చేశారు, నా ఇల్లు వాటికి పోయి పెట్టలు సమస్తం కూడా ఆయన వల్ల నాకు కలిగినది సంతోషంతో సంతోషించే రోజు మనకు కూడా దేవుడు ఇచ్చిన కాక. హల్లెలూయా. తప్పగిస్తాడు ఈ రోజు. అటువంటి సాక్ష్యాలు మన జీవితాలు తప్పనిసరి మనం పొందాలి. ఇప్పుడు చదువు. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతృష్టి ఇవన్నీ కలుగుతాయా లేదా? ఇప్పుడు యూదులందరికీ ఏమొచ్చింది? ఆనందం వచ్చింది, క్షేమం వచ్చింది, సంతృప్తి వచ్చింది, ఘనత వచ్చింది. అంతకుముందు వాళ్ళు ఏం ఊరిలో కూర్చోలేదుగా, మాటలు నమ్మి అందరూ ప్రార్థన చేశారుగా. అమ్మో మన జాతి మీదకే ప్రమాదం వచ్చిందని జాగ్రత్త పడి ప్రార్థన చేశారు కనుక ఈ రోజున ప్రార్థన వారిని కాపాడు. పరిస్థితులు మారిపోయినాయి. ఇవాళ క్షేమం వచ్చేసింది, ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది, ఘనత కూడా వచ్చింది అంటే ఈరోజు. హల్లెలూయా. ముగింపు మాట. రాజు చేసిన తీర్మానమును వచ్చిన ప్రతి సంస్థానమందును యూదులకు ఆనందమును మాట. అందుకని మళ్ళీ మళ్ళీ చదువుతున్నారు. పరిస్థితులు అలా మారిపోయినా చూడండి. యూదులకు ఆనందమును సంతోషము కలిగిందంటే అది శుభదినమని విందు చేసుకునేది. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగిన గనుక అనేకులు యూదుల మతమును అవలంబించారు. హల్లెలూయా. అమ్మో ఈ జాతి గొప్ప జాతి, అసలు ఉండకుండా చేద్దాం అనుకున్న పరిస్థితి నుంచి ఈ జాతి గొప్ప జాతి అనే దాకా దేవుడు తీసుకొచ్చాడు. అనేక మంది జనులలో యోధా జాతి గురించి భయం వచ్చిందంట. ఈ రోజున అంతేకాకుండా మతాన్ని అనేక మంది అవలంబించారు. దానిలో వచ్చేందుకు ఈ రోజు వాక్యం మన జీవితాల్లో ఇప్పుడు గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాను. అవసరమైతే ఏ పరిస్థితికైనా మనం భయపడద్దు. ప్రభు అంటున్నారు శత్రువును పాత్రకంగా చేస్తానంటున్నాడు, శత్రువును లేకుండానే చేస్తానంటున్నాడు. ఈ రోజు అటువంటి గొప్ప సాక్ష్యాల అనుభవాలు మాటే కాదు, సాక్ష్యాల అనుభవాలు మన దగ్గర ఉన్నాయి కనుక మనం కూడా చక్కగా ఆధారపడి ఉపవాస దినాల్లో మన శత్రువు ఏదైనా, మన సమస్య ఏదైనా, మన కష్టం ఏదైనా, మన బాధ ఏదైనా, మన అవసరం ఏదైనా మనం కూడా మొదటిలాగా ఎస్తేర్లాగా కలిసి మనం అందరితో కలిసి ప్రార్థన చేద్దాం. మరి వాళ్ళు మనం చక్కగా పేపర్లు ఇచ్చారు, మీ అంశాలన్నీ మా దగ్గర ఉన్నాయి, మీ దగ్గర ఉన్నాయి, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. తప్పక ప్రతి అంశంలో దేవుడు తోడే ఉండను గాక, ప్రతి సమస్య దేవుడు విడిపించను గాక, ఎస్టేర్కు తోడే ఉన్నట్టు మనకు దేవుడు తోడే ఉండను గాక, మొదటిగా విజ్ఞాపన దేవుడు విన్నట్టు మన విజ్ఞాపన దేవుడు ఆలకించను గాక, శత్రువును అడ్డు తొలగించను గాక, జయం మనం కలుగు చేయను గాక, ఆనందం ఇచ్చను గాక, సంతోషం ఇచ్చను గాక, విజయం ఇచ్చను గాక, ఘనత కలిగించను గాక, నిరంతరం ఆయన కృప మనకు తోడే ఉండను గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి మాట ప్రభు దీవించను గాక. వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేయమ్మా.